ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తన జీవితంలో మరొకరిని నమ్ముతారు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సంబంధం నమ్మకం ఆధారంగానే సాగుతుంది. ఇంకా చెప్పాలంటే ఏదైనా సంబంధానికి నమ్మకమే మొదటి షరతు అని నమ్మకం. అయితే తాము నమ్మిన వ్యక్తి నయవంచన చేస్తే తిరిగి మరొకరిని నమ్మడం చాలా కష్టం. ప్రపంచంలోని చాలామంది ఇతరుల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత తిరిగి ఆ సంబంధాన్ని కొనసాగించడం కష్టం. అంతేకాదు, అటువంటి వ్యక్తులను తిరిగి విశ్వసించడం అత్యంత కష్టంగా మారుతుంది. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఎదుటి వ్యక్తి నమ్మకాన్ని సంపాదించడం చాలా కష్టమైన పని. అదే సమయంలో ఎవరైనా సరే నమ్మకాన్ని కోల్పోవడం చాలా సులభమైన పని అని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి మిమ్మల్ని గుడ్డిగా విశ్వసిస్తే మీరు అతన్ని ఎప్పుడూ మోసం చేయవద్దు. జీవితంలో మీరు ఎవరినైనా ఎంతవరకు విశ్వసించాలి, లేదా ఎవరైనా మీ నమ్మకాన్ని పోగొడితే మీరు ఏమి చేయాలనే విషయంపై అవగాహన ఉండాలి. జీవితంలోని ఏ రంగానికైనా విజయం సాధించడంలో నమ్మకం సహాయపడగలదని అనేక సందర్భాలు నిరూపించాయి. ప్రేమ, విశ్వాసం మధ్య సారూప్యత ఉంది. ఈ రెండింటిని ఎవరు బలవంతంగా సృష్టించలేరు. మీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం, మీ కోపం వెనుక ఉన్న ప్రేమ, మీ మౌనం వెనుక కారణం. తెలిసిన వ్యక్తిని ఎల్లప్పుడూ నమ్మండి. ఒక వ్యక్తి జీవితంలో పొరపాటున కూడా ప్రేమ, నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ప్రేమ అందరిలోనూ ఉండదు, నమ్మకం అందరితో ఉండదు. ఒక వ్యక్తిని గుడ్డిగా విశ్వసించే వ్యక్తి కంటే తన స్వార్థంతో మంచితనం, స్నేహాన్ని పోగొట్టుకునే నమ్మక ద్రోహి నిజమైన ద్రోహి. ఒక వ్యక్తికి తన మీద నమ్మకం, దేవుడిపై విశ్వాసం ఉంటే అతని జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అతను ఖచ్చితంగా ఏదో ఒకరోజు విజయాన్ని సాధించే మార్గాన్ని కనుగొంటాడు.